హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లోని మేజర్ సెగ్మెంట్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే స్టాక్ మార్కెట్లో మేజర్గా 4 సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఈక్విటీ మార్కెట్, 2 డెరివేటివ్ మార్కెట్, 3 కమోడిటీ మార్కెట్, 4 కరెన్సీ మార్కెట్. ఇప్పుడు ఈ 4 మేజర్ సెగ్మెంట్స్ని వన్ బై వన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఇంకా నెంబర్ 1 చూసుకుంటే ఈక్విటీ సెగ్మెంట్ అంటే క్యాష్ మార్కెట్. ఈ ఈక్విటీ సెగ్మెంట్లో మనం పబ్లిక్లీ లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క షేర్స్ని బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ ఈక్విటీ సెగ్మెంట్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఈ సెగ్మెంట్లో కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఆ కంపెనీలో ఓనర్షిప్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ సెగ్మెంట్లో స్టాక్స్ అనేవి ఇండియాలో ఉన్న ఎన్ఎస్సి మరియు బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం తీసుకున్న ట్రేడ్స్ అనేవి ట్రేడ్ డే ప్లస్ 1 డేలో సెటిల్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఈ సెగ్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, అలాగే షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి సూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా ఈక్విటీ మార్కెట్ పార్టిసిపెంట్స్ టైప్స్ చూసుకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్, అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అలాగే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ ఈ మార్కెట్లో పార్టిసిపెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈక్విటీ సెగ్మెంట్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ సెకండ్ సెగ్మెంట్ చూసుకుంటే డెరివేటివ్ మార్కెట్. ఈ డెరివేటివ్ మార్కెట్ అనేది ఒక ఫైనాన్షియల్ మార్కెట్. ఈ మార్కెట్లో డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ డెరివేటివ్ మార్కెట్లో ఒక అండర్లయింగ్ అసెట్ యొక్క అంటే స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీస్, బాండ్స్ ఆర్ మార్కెట్ ఇండిసెస్ యొక్క వాల్యూ అనేది డెరైవ్ చేస్తాయి. అలాగే డెరివేటివ్ మార్కెట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇంక ఈ డెరివేటివ్ యొక్క టైప్స్ చూసుకుంటే 4 టైప్స్. అవి ఏంటంటే 1 ఫ్యూచర్స్, 2 ఫార్వర్డ్స్, 3 ఆప్షన్స్, 4 స్వాప్స్. కాకపోతే మనం డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళు యూస్ చేసేవి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే. ఈ ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ని ఎవరు యూస్ చేయరు. ఇప్పుడు ఈ 2 టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి తెలుసుకుందాం, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. మొదట ఫ్యూచర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్యూచర్స్ అంటే ఒక వస్తువుని లేదా ఆస్తిని భవిష్యత్తులో ధర ఊహించి దాని ఆధారంగా ఏర్పరచుకున్న కాంట్రాక్ట్ను అమ్మడం లేదా కొనడం జరగడాన్ని ఫ్యూచర్స్ అని అంటారు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఏదైనా అండర్లయింగ్ అసెట్ని బై చేసేవారిని ఆప్షన్ బయర్ అని, ఏదైనా అండర్లయింగ్ అసెట్ని సెల్ చేసేవారిని ఆప్షన్ సెల్లర్ అని అంటారు. ఈ ఆప్షన్స్ని కూడా మనం ఎక్స్పైరీ వరకు మాత్రమే హోల్డ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్ అయ్యి న్యూ కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఈ డెరివేటివ్ సెగ్మెంట్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే హెడ్జింగ్ మరియు స్పెక్యులేషన్ చేయడానికి యూస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ చేయడానికి మార్జిన్ మనీ అనేది అవసరం అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ సెగ్మెంట్లో లివరేజ్ అనేది హైలో ఉండడం వలన క్యాష్ మార్కెట్తో పోలిస్తే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో పాపులర్ కాంట్రాక్ట్స్ చూసుకుంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ మరియు స్టాక్ ఆప్షన్స్ అనేవి పాపులర్ కాంట్రాక్ట్స్. సో ఇది ఓవరాల్గా డెరివేటివ్ మార్కెట్ సెగ్మెంట్ అంటే ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ సెగ్మెంట్ చూసుకుంటే కమోడిటీ మార్కెట్. అంటే మనం రోజు వాడే ప్రతి వస్తువు కూడా కమోడిటీస్లోకే వస్తుంది. ఈ కమోడిటీ మార్కెట్ అంటే ఎక్కడైతే రా మెటీరియల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయో దానిని కమోడిటీ మార్కెట్ అని అంటారు. ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమోడిటీస్ చూస్తే 3 టైప్స్ ఉంటాయి. అవి ఒకటి మెటల్ కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే ఎనర్జీ కమోడిటీస్ అంటే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే అగ్రికల్చర్ కమోడిటీస్ అంటే వీట్, రైస్, కాటన్. సో ఇది ఓవరాల్గా కమోడిటీస్ యొక్క టైప్స్. ఇంకా నెక్స్ట్ ఈ కమోడిటీ మార్కెట్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఈ కమోడిటీ మార్కెట్ని సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది మన ఇండియాలో. అలాగే మన ఇండియాలో మేజర్ కమోడిటీ ఎక్స్చేంజెస్ చూసుకుంటే ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అండ్ ఎన్సీడిఈఎక్స్ అంటే నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్. ఈ 2 ఎక్స్చేంజెస్ అనేవి మన ఇండియాలో మేజర్ కమోడిటీ ఎక్స్చేంజెస్ కింద ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఈ కమోడిటీ సెగ్మెంట్ ద్వారా ప్రైస్ ఫ్లక్చువేషన్స్కి అగైనెస్ట్గా హెడ్జింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కమోడిటీ మార్కెట్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ సెగ్మెంట్ చూసుకుంటే కరెన్సీ సెగ్మెంట్ అంటే ఫోరెక్స్ మార్కెట్. ఈ ఫోరెక్స్ మార్కెట్ అంటే ఎక్కడైతే కరెన్సీ పెయిర్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయో దీనినే ఫోరెక్స్ మార్కెట్ అని అంటారు. ఈ ఫోరెక్స్ మార్కెట్ అనేది మన ఇండియాలో ఇల్లీగల్. కేవలం కొన్ని కరెన్సీ పెయిర్స్ని మాత్రమే లీగల్ కింద అలౌ చేసాయి. వాటిలో మాత్రమే మనం ట్రేడ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఈ కరెన్సీ సెగ్మెంట్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవారు దీనిని బాగా యూజ్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ ఈ ఫోరెక్స్ మార్కెట్ అనేది 24/5 గ్లోబల్లీ ఆపరేట్ చేస్తూ ఉంటాయి.
ఇంకా నెక్స్ట్ మన ఇండియాలో మేజర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే ఎన్ఎస్సి కరెన్సీ అండ్ బిఎస్సి కరెన్సీ. ఇవి ఓవరాల్గా మన ఇండియాలో మేజర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. అలాగే నెక్స్ట్ పాపులర్ కరెన్సీ పేర్స్ చూసుకుంటే మన ఇండియాలో అక్కడ మెన్షన్ చేశాను, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ మీరు క్రాస్ కరెన్సీ పేర్స్లో కనుక ట్రేడింగ్ అనేది చేయాలనుకుంటే కనుక కొన్ని వీటిని మాత్రమే అలౌ చేశారు, వాటిని కూడా అక్కడ మెన్షన్ చేశాను, జాగ్రత్తగా గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫోరెక్స్ మార్కెట్ అంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా 4 టైప్స్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంట్స్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 సెగ్మెంట్స్ని ఒక టేబుల్ ఫార్మాట్ కింద క్రియేట్ చేశాను, దానిని చూస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా టేబుల్ ఫార్మాట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ టేబుల్ ఫార్మాట్లోని కాలమ్స్ను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్ అంటే మనం ఏ సెగ్మెంట్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టైమింగ్స్ అంటే మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏ సెగ్మెంట్లో రిస్క్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. అలాగే రిటర్న్స్ అంటే ఏ సెగ్మెంట్లో రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హోల్డింగ్ పీరియడ్ అంటే మనం సెగ్మెంట్ని బట్టి మన పొజిషన్స్ అనేది ఎన్ని రోజులు హోల్డ్ చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ లాస్ట్ బయింగ్ క్వాంటిటీ అంటే మనం షేర్స్లో బై చేయాలా లేదా లాట్స్లో బై చేయాలా అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా టేబుల్ ఫార్మాట్ యొక్క ఎక్స్ప్లెనేషను. ఐ హోప్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదివితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.